ఇక విశాఖలో తాగునీటి సరఫరా అవుట్సోర్సింగ్ కార్మికుల ఆందోళన ముగిసింది. విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావుతో కార్మిక సంఘాల ప్రతినిధుల చర్చలు ఫలవంతమయ్యాయి. పెంచిన వేతనాలు వెంటనే చెల్లించాలంటూ జీవీఎంసీలోని తాగునీటి సరఫరా పొరుగు సేవల సిబ్బంది శుక్రవారం నుంచి ఆందోళనకు దిగారు. విధులకు హాజరు కాకపోవడంతో ఏలేరు, తాటిపూడి, రైవాడ, గంభీరం నుంచి వచ్చే నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అనేక వార్డుల్లో తాగునీటి సరఫరా కాక స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఈ తరుణంలో నగర మేయర్ శ్రీనివాసరావు కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపారు. పెంచిన వేతనాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కార్మికులు శాంతించారు. గత 5 నెలల బకాయిలు చెల్లించేందుకు మేయర్ సానుకూలంగా స్పందించారని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. సమాన వేతనం సంక్షేమ పథకాలు అమలు చేయాలి. సమాన పనికి సమాన వేతనం సంక్షేమ పథకాలు అమలు చేయాలి. సమాన పనికి సమాన వేతనం సంక్షేమ పథకాలు అమలు చేయాలి.